ప్రశాంత్ కిషోర్ ఒక లాజిక్ మిస్ అయ్యాడు. ఖచ్చితంగా ఈ మాట అనగానే జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు అనుకోండి, ఈ మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళ సంగతి వదిలేద్దాం. కానీ ప్రాక్టికల్గా ఏం పెట్టుకొచ్చాడో ఆయన చెప్పింది సంక్షేమ పథకాలే ఒక్కటే అనుకున్నాడు జగను. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కూడా అదే చేసింది, అక్కడ దెబ్బతిన్నారు అన్నట్టు. మరి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలవబోతుందని ఎట్ట చెప్పాడు ఈయన? అది ఒక సందేహం. క్రిందసారి ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదని చెప్పాడు కదా, ఆయన చెప్పిందే కదా అది. 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని చెప్పాడు ఆయన? ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు కదా. మరి అప్పుడు ఎట్లా చెప్పాడు? రెండవది, అసలు ఈ సంక్షేమ పథకాల ఎజెండా ఇచ్చింది ఎవరు? ప్రశాంత్ కిషోర్ కాదా? మమతా బెనర్జీ ఏ పాయింట్ల మీద గెలుస్తుంది? సంక్షేమ పథకాలేగా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది దేని మీద? సంక్షేమ పథకాలే కదా. అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ తెలంగాణ విపరీతంగా అభివృద్ధి చెందిందని భావించారు. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు కదా, బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు కదా, వాళ్ళ కోసమే పనిచేశాడు కదా. మరి ఎందుకు మిస్ అయింది? ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, కానీ అభివృద్ధి పేరుతో సంక్షేమం లేకుండా ఉన్నటువంటిది కోరుకోవట్లా. 70 ఏళ్ల నుంచి అభివృద్ధి 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 అని చెప్తా ఉన్నారు. ఎవరి చేతికి చేరుతోంది అభివృద్ధి అన్నటువంటిది? కేవలం ఒక 5% ప్రజలు, వాళ్ళు కూడా రాజకీయ పార్టీల నేతలు మాత్రమే బాగుపడుతున్నారు. దీనితో అసహించుకున్న ప్రజలు, విరక్తి చెందిన ప్రజలు ఎవరు? హయ్యెస్ట్ అంటే పేదలు, మధ్యతరగతి. మా బతుకులు ఇంతేలే అని నైరాశ్యంతో ఉంటాయి తప్పించి అటో ఇటో ఆలోచించవు. వాళ్ళ కులం ఆధారంగానో వాళ్ళ వర్గం ఆధారంగానో ఓట్లు వేసుకుంటూ పోతుంటారు. అదే లేబర్కి వచ్చేటప్పటికి ఒక విరక్తి వచ్చేసింది. అభివృద్ధి చెందిందంటారు, అది చెందిందంటారు, ఇది చెందిందంటారు. మాకేదిరా ముద్ద, మేము అదే కూలి పని చేస్తున్నాం. దశాబ్దాలుగా నేను కూలి పని చేస్తున్నాను, నా బిడ్డ కూలి పని చేస్తున్నాడు, నా మనవడు కూలి పని చేస్తాడు, ఇంకేంటి మా బతుకులు? ఆ ఫలాలన్నీ వాళ్ళకే దక్కాలా అన్నటువంటి ఫీలింగ్ ఉంది. అందువలన వాళ్ళల్లో వచ్చినటువంటి తిరుగుబాటు కారణంగానే సంక్షేమ పథకాలు. భారతీయ జనతా పార్టీ జీవితంలో ఇవాళ నరేంద్ర మోడీ చేసినటువంటి సంక్షేమ పథకం ఎప్పుడైనా చేశారా? 85 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నారు, నెలకు 5 కిలోలు చొప్పున. 85 కోట్ల మందికి, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 85 కోట్ల ప్రజలకి. ఎందుకని? పేద ప్రజలలో వచ్చినటువంటి ఫీలింగ్. రైతులకు 6,000 రూపాయల డబ్బులు గతంలో ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ డబ్బులు ఇవ్వడం అలవాటు ఉందా? ఎందుకు ఇచ్చారు? ఫీలింగ్, ప్రజలలో వస్తున్న ఫీలింగ్. అదే ఇప్పుడు మమతా బెనర్జీ తీర్చి సక్సెస్ అవుతోంది. కేరళలో కమ్యూనిస్టులు సక్సెస్ అయింది అదే. ఇవాళ ఇవ్వనటువంటి కేసీఆర్ ఇచ్చాడు. కేసీఆర్ ఇచ్చింది 5% మందికే, మిగతా 95% మందిలో అసంతృప్తి ఉంది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు, మాకేంటి అని. అందుకని ఇస్తానన్న రేవంత్ని గెలిపించారు. ఇక్కడ ఇస్తున్న సంక్షేమం వద్దు, అభివృద్ధే ముద్దు. అభివృద్ధి అన్నటువంటిది ఒక పక్కన చేస్తూ, ఏదైతే పోర్టులు కడుతూ, ఫిషింగ్ హార్బర్లు కడుతూ, రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ గురించి ప్రస్తావించకుండా, అభివృద్ధి లేదు కాబట్టి ఇక్కడ జనం వ్యతిరేకిస్తున్నారు, సంక్షేమం అన్నటువంటి దాన్నే నమ్ముకుంటే కుదరదు అన్నటువంటిది ఆయన చెప్తున్నటువంటి. సంక్షేమమే నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ గెలిచింది అక్కడ. ఇక్కడ సంక్షేమాన్ని నమ్మినోడు ఓడిపోతాడని చెప్తున్నాడు ఆయన. అసలు ఈ సంక్షేమ పథకాలని పట్టుకొచ్చింది ఆయన. ఇప్పుడు కథ మారిందని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో రేపు జనం తేలుస్తారు.